రంగు పడుద్దే. కబడ్డీ 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 ఏమిటయ్యేది? కనిపించటంలా బుల్లి తీగ ముక్క. నీ చేదస్తం కాకపోతే అదేం చేసుకుంటావయ్యా? అదే అలా అనకు. అరటి తొక్క తీగ ముక్క హీనంగా చూడకు. దేన్ని నేను బిల్డప్ దాందే. ఎప్పుడైనా ఏదైనా పనికి రావచ్చు. ఏమో, తీగ లాగితే డొంక కదిలింది అంటారు. ఈ తీగ వెనక ఏ డొంకుందో అది కదిలితే నీ డొక్క చిరుగుతుందో ఏమో. పారేవయ్యా, పారే. నువ్వు నోరు మూసుకుని వెళ్ళు. 4-5 రోడ్లు చూసుకుని రావాలి. డొక్కు ఎక్కడ ఏం దొరుకుద్దో ఏంటో. మీరే వరి కాకండి. నిన్న మీరు పోగొట్టుకున్న వజ్రపు ఉంగరం ఓ వ్యక్తికి దొరికింది. ఆ వ్యక్తిని తీసుకురమని పోలీసుల్ని పంపించాను. నమస్కారం రండి రండి. వీరే ఆ వ్యక్తి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. కమ్ ఆన్, టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. టేక్ యువర్ సీట్ అంటే సీట్ తీసుకెళ్ళమని కాదు, కూర్చోమని. ఓహో, ఏంటి సార్, ఏంటి పిలిపించారంట? చెప్తా. నిన్న మీకు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఒక వస్తువు దొరికింది. ఆ వస్తువుని మీరు మీ సంచిలో వేసుకున్నారు. అవునా? అవును సార్. ఆ విషయం మీకెలా తెలిసింది సార్? పోలీసులకు అలా తెలుస్తూ ఉంటాయి. ఆ వస్తువు వీరిది, వీరికిచ్చేసేయండి. దున్నేవాడిదే భూమి, ఉతికేవాడిదే చొక్కా, దొరికిన వాడిదే లక్కు. నేనేమను సార్? అలా అనకండి సార్, అది వాళ్ళ సెంటిమెంట్. ఆ వస్తువు పోయిందని నిన్నటి నుంచి నిద్రాహారాలు మానేసి వాళ్ళు వరి అవుతున్నారు. అది సెంటిమెంటా? దాని కింద బిల్డప్పా? సరే, సెంటిమెంట్ అంటున్నారు కాబట్టి తీసుకోండి సార్. దానికే ఉంది, ఇదిగోండి సార్. ఇదేంటిది? తీగ ముక్క సార్. ఇది సరే, అది అదేది సార్? అదే ఇదే? అవును సార్. నో, అది అదే ఇది ఇదే. అదేది? అదేది సార్? అదేది? అదేది సార్? అదే అదేది సార్? అదేది? నీకు దొరికిన వజ్రపు ఉంగరం ఏది? ఇదేం బిల్డప్ బాబు? నాకు ఉంగరం దొరకలేదండి. నాకు దొరికింది తీగ ముక్కే. అరే, వజ్రపు ఉంగరాన్ని నొక్కేసి తుప్పు పట్టిన తీగ ముక్క దొరికిందని అబద్ధాలు చెప్తావా నువ్వు? లేదు సార్, నాకు దొరికింది ఇదే సార్. ఓహో, ఎంత నిజాయితీయో. కానిస్టేబుల్స్, వీడిని తీసుకెళ్లి టిఫిన్ పెట్టించండి. చూసారా, నిజాలు మాట్లాడితే టిఫిన్లు పెడతారు, బహుమానాలు ఇస్తారు. వస్తాను సార్. పొద్దున్నే టిఫిన్ చేసి రాకపోవడం అంత మంచిది సార్. ఫ్రీగా టిఫిన్ దొరుకుతుంది. బాబు, డైనింగ్ టేబుల్ ఏంటమ్మా? ఇటేనా? వస్తాను సార్. పద బాబు. అమ్మో, టిఫిన్ అంటే ఇడ్లీ, ఉప్మా, పూరి అనుకున్నాను.
ఈ బిల్డప్ ఇచ్చారేంది నాయనా ఆ, ఎలా ఉంది టిఫిన్? కడుపు నిండిందా? కడుపు నిండటం ఏంది నాయనా, బాడీలో ప్రతి పార్ట్ నింపారయ్యా. ఈ బిల్డప్ ఏంటి తండ్రి? ఇప్పుడు చెప్పు. ఇలారా, ఆ? ఉంగరం దొరికిందా? లేదు సార్, నాకు దొరికింది తీగ ముక్క. స్టిల్ అదే నిజాయితీ. కానిస్టేబుల్స్, వీడికి భోజనం పెట్టండి. టిఫిన్ ఈ రేంజ్ లో పెట్టారు, ఇంకా భోజనం ఏ రేంజ్ లో పెడతారు నాయరు? మూట కట్టి బయట పారేస్తారండి అయ్యా. ఓకే ఓకే, నిన్ను ప్రస్తుతానికి వదిలేస్తున్నాను. అయ్యా వెళ్ళి ఉంగరం తీసుకురా, లేకపోయిందో. అర్థమైందయ్యా. 2 పూట్ల టిఫిన్లు పెట్టి 3 పూట్ల భోజనాలు పెట్టి బిల్డప్పుల మీద బిల్డప్పులు ఇస్తారంతే కదా. మ్మ్. వామ్మో, ఉచిత భోజన పథకం అంటే ఏంటో అనుకున్నాను. అమ్మో, ఇదే అయ్యా. మ్మ్. ఏమండి, ఇది పనికిరాదు కదండి. పనికిరాదు. తీసుకోవడం నాకు అలవాటు. వస్తానయ్యా బాబు, వస్తానమ్మా. అమ్మో, అయ్యో. నమస్తే అన్న. నైట్ పూరా ఆలోచించిన, నీతో పార్ట్నర్షిప్ చేయడానికి డిసైడ్ చేసిన. ఏందట్లా అవులాగా లెక్క లోపల దాక్కుంటావు? జర బయటికి రాదు. ఎందుకు? పోలీసులు అరెస్ట్ చేస్తారని భయపడుతున్నావా? మరి ఇంకా భయం దేనికి? ఫుట్బాల్ అదేం చేస్తది? రంగు పడుద్ది. అట్లా భయపడతావేందన్నా? ఫుట్బాల్ ఏం చేస్తది? ఏమైంది? రంగు పడ్డా అది. జర బయటికి డిసైడ్ చేయరాదు. ఇదేంది? మనం బాల్ డిసైడ్ చేయాలి కానీ బాల్ మనం డిసైడ్ చేస్తుంది. మా జమాల చైన్లు డిసైడ్ చేసినాయి, గదలు డిసైడ్ చేసినాయి, ఇట్లా బాల్ ఎన్నట్టు డిసైడ్ చేయలే. తోటరావుడు నువ్వా? టీవీలోంచి బయటకి ఎప్పుడు వచ్చావు? ఆ స్టోరీ తర్వాత చెప్తా గానీ నీకు ఆ బాల్ డిసైడ్ చేస్తా, తీసుకుంటావా? ఊరికి నేస్తావా? ఊరికి నేస్తే ఉల్లిపాయ పట్టు కూడా పోనీ. అయితే నీకు ఆ బాల్ డిసైడ్ చేస్తున్నా, తీసుకో. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న. రంగు పడుద్ది. నువ్వు రంగు పడుద్ది. ఓహో, టైం ఎంత అయింది? వాచ్ స్టేక్ డిసైడ్ చేసింది. సరే రిపేర్ కి రాదు. బా, నీళ్ళలో తడిసింది, అందుకనే తిరగటం లేదు. రిపేర్ చేసి రేపిస్తాను. మంచిగా డిసైడ్ చేయి, లేకపోతే రంగు పడుద్ది. ఏం రంగు పడుతుంది? మనం జల్దిన పోకపోతే బాల్తో మనకి రంగు పడుతుంది. చెల్. బాల్ ఫాలో అయితే లేదు. అచ్చా, రాక్షసుని ప్రాణం చిలుకలు ఉన్నట్టు ఆ బాల్ ప్రాణం ఇంట్లో డిసైడ్ అన్నమాట. రంగు పడుద్ది.